హరినామస్తుతిసేయుకావ్యము సువర్ణాంభోజహంసావళీ సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్ర అర్థాన్వితం వయ్యు శ్రీకరమై ఉండదు అయోగ్య దుర్మలినవత్కాకోలగర్తాకృతిన్. అందుకై జన్మతారకముగా శ్రీహరిలీలలు పాడవలసినది అని నారద మహర్షి చేసిన సూచనకు అనుగుణముగా వ్యాస మహర్షి శ్రీహరి లీలా సహస్రాత్మకంగా శ్రీమన్మహాభాగవత రచన చేశారు. అట్టి శ్రీమద్భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్న పోతన నాటి దేశకాల పరిస్థితులు కూడా ఆ పరిస్థితులకు భిన్నమైనవేమీ కావు. 14వ శతాబ్దికి చెందిన పోతన మహాకవి ఆనాడు ఏర్పడిన ధార్మిక ఆర్థిక రాజకీయ సంక్షోభంలో, శైవ వైష్ణవ భేదాల సంఘర్షణలో అర్థకాముకులైన ప్రభువుల పాలనా